మహాభారతంలో అత్యంత విషాదకరమైన మహోన్నతమైన పాత్ర ఎవరు అంటే అది కర్ణుడు. ఈ కథ కర్ణుడి త్యాగాన్ని మనసును తాకేలా చెబుతుంది. కర్ణుడి జననం. కర్ణుడు కుంతీదేవికి సూర్యదేవుని వరంగా జన్మించాడు. లోకభయంతో కుంతీదేవి అతన్ని నదిలో వదిలేస్తుంది. ఒక సారథి అతన్ని పెంచి పెద్దచేస్తాడు. అవమానం. గురువుల దగ్గర విద్య పొందాలన్నా, రాజసభలో ప్రతిభ చూపాలన్నా కర్ణుడికి ఎదురైనది అవమానమే. సూతపుత్రుడన్న కారణంతో అతని ప్రతిభను ఎవ్వరూ గుర్తించలేదు. దానవీరుడు కర్ణుడు. కర్ణుడు అడిగినవారికి ఏదైనా దానం చేసేవాడు. సూర్యుడిచ్చిన కవచ కుండలాలే అతని ప్రాణరక్షణ. అయినా ఇంద్రుడు అడిగినప్పుడు ప్రాణాల రక్షణని కూడా దానం చేశాడు. అందుకే అతను దానవీరకర్ణుడయ్యాడు. సత్యానికి నిబద్ధత. కృష్ణుడు వచ్చి నువ్వు పాండవుల అన్నవని, రాజ్యాన్ని ఇస్తామని చెప్పినా కర్ణుడు తన మాటను వదలలేదు. తనను ఆదరించిన దుర్యోధనుణ్ణి వదలలేదు. యుద్ధంలో త్యాగం. కురుక్షేత్ర యుద్ధంలో చక్రం నేలలో ఇరుక్కున్నా, అస్త్రం లేకపోయినా ధర్మాన్ని గుర్తుచేసిన కృష్ణుడి మాటల్ని మౌనంగా స్వీకరించాడు. ప్రతిఘటించకుండా వీరమరణం పొందాడు. ఎండింగ్. జన్మరహస్యం తెలిసినా, అవమానాలు ఎదురైనా సత్యం, స్నేహం, దానాన్ని విడిచిపెట్టని వీరుడు కర్ణుడు. అతని జీవితం మనకు నేర్పేది ఒక్కటే: త్యాగమే నిజమైన మహాత్మ్యం. ఇలాంటి మహాభారత కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.